ఆల్మట్టి ఎత్తు పెంచినా తెలంగాణలో అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతున్నా కూటమి సర్కారు అడ్డుకోవటం లేదన్నారు వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల కోసం వైఎస్ జగన్ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కొనసాగించకపోగా వైసీపీ తప్పు చేసిందని దుష్ప్రచారం చేస్తున్నారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ విషయంలో అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. మరో 6 నెలలు వైసీపీ అధికారంలో ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తయి ఉండేదన్నారు. లేకపోయినా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఫైనల్ ఇది రాకపోయినా వాళ్ళు ఇప్పటికే కేబినెట్ తీర్మానాలు ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కోసం ఎంతో 80,000 కోట్లు ఎంతో అమౌంట్లో అంతా ఇది చేసి బడ్జెట్ కేటాయింపులు చేసుకొని పనులు కూడా మొదలు పెడుతుంటే ఈ పక్కనేమో మన స్టేట్లో మన ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం అనుమతులు లేకుండా ఇక్కడ పని ఎట్లా మొదలు పెడతామని ఒక్కోసారి ఏం చేస్తున్నారు. అనుమతులు లేకుండా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పని మొదలు పెట్టడం ద్వారా నష్టం కలిగించారు రాష్ట్రానికి ఓ నింద వేయబోతున్నారు. ఏ అనుమతులతో ఇంతకుముందు ఆల్మట్టి అక్కడ కట్టారు, ఏ అనుమతులతో ఇప్పుడు మళ్ళీ దాన్ని హైట్ పెంచబోతున్నారు, దానికి ఆన్సర్ లేదు. అలాగే తెలంగాణ 2014-19 మధ్య డివైడ్ కాగానే పాలమూరు, రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు ఏదైతే మొదలు పెడితే ఆ రోజు ఈయన అధికారంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, దానికోసం దీక్ష చేయాల్సి వచ్చింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి తీసుకొని రండి, అది ఆపించే ప్రయత్నం చేయండి. అప్పటికి 2016లో మనం దీక్ష చేసే టైంకి అప్పటికి ఈయన పార్ట్నర్ సెంటర్లో, ఈరోజు సెంటర్లో పార్ట్నర్. ఆల్మట్టి మొదట కట్టినప్పుడు సెంటర్లో పార్ట్నర్, అప్పుడైతే యునైటెడ్ ఫ్రంట్ ఏదో దానికి దేవేగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు ఈయన దాని కన్వీనరో చైర్మన్ అది కూడా ఉంది. ఈయన కళ్ళ ముందు ఈయన చూస్తుండగానే అంత పెద్ద ప్రాజెక్ట్ అది పూర్తి చేశారు. ఇక్కడ ఈయన ముఖ్యమంత్రిగా ఉండగానే సెంటర్లో పార్ట్నర్గా ఉండగానే తెలంగాణ ప్రభుత్వం డివైడ్ అయినాక వాళ్ళు ప్రాజెక్టు కట్టారు. మళ్ళీ ఈయన ముఖ్యమంత్రిగా ఉండగానే తెలంగాణ ముఖ్యమంత్రి ఓపెన్గా అసెంబ్లీలో మా మధ్య అండర్స్టాండింగ్ కుదిరింది, నేను రిక్వెస్ట్ చేస్తే ఆయన ఆపేశాడని రాయలసీమ లిఫ్ట్ గురించి